యష్మిక గౌడ్దా? అబ్బా యష్మిక గౌడ్ అంటే బాగా ఇష్టమే మీకు, ఎవడు చూసినా అదే అడుగుతాడా. యష్మిక అంటే అందంకే ఫిదా అయ్యారు మీరు. అంటే మనకు కూడా ఇష్టమే కానీ అవి చెప్పకూడదు. ఓకే ఓకే. యష్మిక గౌడ్ ఏంటంటే ఇది ఇప్పుడు మన మహేష్ బాబు సినిమాలో ఆయన్ని పొగుడుతాడు చూడు, ఆయన పేరు ఏదో ఉంది, చనిపోయాడు ఆయన, కమెడియన్ దూకుడు సినిమాలో ఎంఎస్ నారాయణ పొగిడినట్టు పొగడాలన్నమాట యష్మిక గౌడ్కి వస్తే. కాస్త కన్నింగు కాస్త తెలివి, అప్పుడే కోపం, అప్పుడే సంతోషం, అప్పుడే ఏదేదో ఈ అమ్మ అన్ని షేడ్లు చూపిస్తుందయ్యా. మళ్ళీ రొమాంటిక్ యాంగిల్ కూడా మళ్ళీ దీంట్లో మిక్స్డ్, మామూలు మిక్స్డ్ కామెడీ. ప్రేరణకి రాత్రి పృథ్వీ ఇచ్చిన షాకుతో కొద్దంతా మైండ్ బ్లాక్ అయిపోయింది అన్నమాట. ఇదంతా బ్లర్గా కనబడుతుంది. ఆ దోశ కూడా ఏ ప్లేట్లో వేస్తుందో తెలియకుండా వేస్తుంది. కానీ ఇది ఓవర్ బాస్. ఏదంటే విష్ణుప్రియ కుదువ. ఇప్పటి వరకు నేను ఏ సీజన్లో విష్ణుప్రియ అని తిట్టలేదు. వన్ ఆఫ్ ద వరస్ట్ కంటెంట్ నిన్న ఎపిసోడ్లో. ఊరికనే అక్కడ డ్రామా క్రియేట్ చేసింది. డ్రామాలో ఈ పందిలాగా ఎంతసేపు తినే పనిలోనే ఉంటుంది. ఆ 2 గుడ్లు దెబ్బతిందే, ఈ అట్టు కూడా అది కూడా ఆలేసి ఇవ్వాలంటే ఈవిడికి. అది టూ మచ్ బాస్. ప్రేరణ విషయంలో విష్ణుప్రియ చేసింది వేస్ట్ ఆర్గ్యుమెంట్. సింపతి కోసం ట్రై చేస్తున్నారు వీళ్ళిద్దరు, మణికంఠ విష్ణుప్రియ. అవన్నీ వర్కౌట్ అవ్వు. మూల కూర్చొని ఆడదానికి ఏడుతున్నాడు. అలా ఏడ్చేవాడి దగ్గరికి ఎలా వస్తుందిరా నాయన ఫ్యామిలీ, మీరు ఏం మాట్లాడుతున్నారా, ఏం చేస్తున్నారా మీరు అక్కడ. అబ్బాయి గడికి అయితే కాసేపు ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇదేంట్రా మళ్ళీ సింపతి గేమ్ మొదలెట్టాడు అనిపించింది. ఇది టోటల్గా. ఆ ప్రభావతి 2.0 అయితే అదిరిపోయింది రాత్రి. ఈ ప్రభావతి 2.0 కోసమైనా ఈ గేమ్ షో చూడాలి. ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఇందాకలో వచ్చిన ఖచ్చితంగా వాడు కాటేసేత్తగా చూస్తున్నాడు, అవకాశం దొరకట్లేదు. వదిలేసిపోయినా అక్కడ ఎంత సెంటిమెంట్ ఉందన్న. నైనిక కోటే, మీరు అంత సింపతి కావాలంటే నైనిక కోటేయండి. లేకుంటే అప్రీత్ పాపం ఆయన అబ్బాయి వరంగల్ నుంచి వచ్చిండు, చాలా కష్టపడి వాళ్ళ మమ్మీ నిన్న యూట్యూబ్లో చూసి ఏడుస్తున్నాను, ఏడుపు వచ్చింది నాకు నిజంగా. అట్లాంటి వాళ్ళు కోటేయండి. ఒక మీడియాకి వచ్చి నా బిడ్డలు కావాలి, నాకు కూల్ బతుకు చేయడం బండి కోటని బిగ్ బాస్ పెడితే ఇట్లానే ఉంటుంది మరి. సో నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి ఓటు వేయకండి బ్రదర్, కష్టపడాలి కోటేయండి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.